శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 242వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో సుభద్రార్జునుల యొక్క వివాహ వృత్తాంతం వర్ణించబడింది. దీంట్లో ఈ సుభద్రార్జునుల యొక్క వివాహం ఎవరు చేశారు, ఎంత వైభవంగా జరిగింది అనేటువంటిది వివరిస్తూ అర్జునుడికి సుభద్రకి వివాహం జరిపించి అనేక మంది దేవతలు చక్కగా వారు ద్వారకకి విచ్చేయడం, శ్రీకృష్ణ భగవానుని స్మరించడం, ఆ తర్వాత వాళ్ళు తిరిగి సుభద్ర కృష్ణార్జునుని విడిచిపెట్టి వాళ్ళ దివ్యలోకాలకి వెళ్ళటం అనేటువంటిది వర్ణించడం జరిగింది. ముందుగా దైవస్మరణ చేసుకుని మనం ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్నటి ప్రవచనంలో అర్జునుడు సుభద్రని రకరకాలుగా వివాహ పద్ధతులను వివరించి, అలాగే వివాహం అయిన తర్వాత పిలువబడేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో స్త్రీకి పత్ని, భార్య, జాయ, దార అనేటువంటి పదాల యొక్క వ్యుత్పత్తి అర్థాలు, వాటి వివరణ అంతా కూడా చెప్పి, ఇప్పుడు నీ బంధువులు నా బంధువులు ఎవరు ఇక్కడ లేరు కాబట్టి గాంధర్వ వివాహ రీతిని మనం వివాహం చేసుకుందాము అని చెప్పి వివాహానికి శుభముహూర్తాన్ని కూడా నిశ్చయించేశాడు. వివాహానికి శుభమైనటువంటి అయనము ఉత్తరాయణమని, వైశాఖ మాసమని, శుక్లపక్షమని, అలాగే హస్త నక్షత్రము తదియ నాడు చాలా మంచిది అని చెప్పి నక్షత్రాలు, తిథులు అన్నీ కూడా చక్కగా చెప్పి, ఆ శుభగడియ ఈ రోజు రాత్రే రాబోతున్నది, నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేమిటి అని చెప్పి అర్జునుడు అంటే, అర్జునస్య వచశ్రుత్వ, అర్జునుడి యొక్క వచనాలు విని చింతయంతి జనార్దనం, సుభద్ర జనార్దనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆలోచిస్తూ కూర్చుంది. ఏమీ పలకకుండా కాస్త, ఎందుకంటే ఇటువంటి శుభగడియ రోజు పెద్దలు దగ్గర లేకుండా వివాహమా అనేటువంటి బాష్ప దూషిత లోచన, ఒక్కసారిగా అవి ఆనంద బాష్పాలా లేకపోతే పెద్దలు లేరనేటువంటి బాధలో కాస్త ఇబ్బంది పడుతూ ఆ కన్నీరు కార్చడమా. ఆ సుభద్ర ఆ తర్వాత రాగోన్మాద ప్రలాపీ సన్ అర్జునో జయతాంబర చింతయామాస పితరం ప్రవిశ్య చలతాగృహం. అక్కడేమన్నా మన్మధావస్థలో ఈ విధంగా మాట్లాడినటువంటి అర్జునుడి యొక్క మాటలు విని ఈవిడ పితరం చింతయామాస, తల్లిదండ్రుల్ని చింతిస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ లతాగృహంలో ప్రవేశించింది. ఇంతవరకు మనం నేను ప్రవచనంలో పాఠం చెప్తున్నాం. ఆ తర్వాత ఆవిడ చింతయానం తు కౌంతేయం మత్వా సత్యా సచీపతి సహితో నారదాద్యైశ్చ మునిభిశ్చ మహామనః. చింతయానం తు కౌంతేయం, అర్జునుడి యొక్క మాటల గురించి ఆలోచిస్తున్నటువంటి ఆ సుభద్ర దగ్గరికి సచీపతి, సచీదేవితో పాటుగా ఇంద్రుడు, సచీపతి అయినటువంటి ఇంద్రుడు తన భార్య అయినటువంటి సచీదేవితో పాటుగా సహిత నారదాద్యైశ్చ మునిభిశ్చ మహామనః, దేవర్షుడైనటువంటి నారదుడు మొదలైనటువంటి మహామునులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ లోకానికి, ద్వారకా నగరానికి, ఈవిడ ఉన్నటువంటి ఆ మందిరానికి రావడం జరిగింది. అలాగే గంధర్వైరప్సరోభిశ్చ చారణైశ్చాభిగుహ్యకైః అరుంధత్యా వసిష్ఠేన యాజగామ కుశస్థలీం. ఆజగామ కుశస్థలీం, ఆ ద్వారకా నగరానికి ఆజగామ వచ్చారట. ఎవరు వచ్చారంటే ఇంద్రాది దేవతలు, అలాగే నారదుడు మొదలైనటువంటి దేవర్షులు, గంధర్వులు, అప్సరసులు, చారణులు, సిద్ధులు, గుహ్యకులు మొదలైనటువంటి వాళ్ళు,
అరుంధతి వశిష్ఠులు మొదలైనటువంటి వాళ్ళందరూ వేయించేశారట. సుభద్రార్జునుల యొక్క వివాహాన్ని జరిపించేటువంటి పెళ్లి పెద్దలు వీళ్ళందరూ. ఇప్పుడు ఎప్పుడైతే సుభద్రాదేవి జనార్దనుణ్ణి స్మరించుకుందో మొదట్లో, వెంటనే ఈ సంకేతం అక్కడ ద్వీపంలో ఉత్సవం మధ్యలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గ్రహించాడు. చింతితం చ సుభద్రాయా చింతయత్వా జనార్దన, చింతితం చ సుభద్రాయ. ఒక్కసారి ఈ విధంగా సుభద్ర సోదరుడైనటువంటి కృష్ణ పరమాత్ముడిని తలుచుకోగానే జనార్దనుడు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని తెలుసుకొని ఆలోచించుకొని తన సోదరుడైనటువంటి బలరాముణ్ణి వదిలిపెట్టి వస్తున్నాడు. అక్కడ బలరాముడు హాయిగా నిద్రపోతున్నాడు. ఆ రోజంతా హాయిగా తిన్నాడు, తాగాడు, విపరీతంగా ఆడాడు, పాడాడు. ఆ ఉత్సవం అంతా చూశాడు, వేడుకలన్నీ తిరిగాడు, అలిసిపోయాడు. ఎవరి అంటే బలరాముడు. వినారౌహిణీయం అని ఇచ్చారు అక్కడ తర్వాత. నిద్రపోతున్నటువంటి రోహిణీయుడు. నిద్రయాపహృత జ్ఞానం రౌహిణీయం వినా తదా. నిద్రయా అపహృత జ్ఞానం, నిద్ర చేత అపహరించబడినటువంటి జ్ఞానం కలిగిన వాడు అన్నారు. అంటే మంచి మత్తులో ఉన్నాడు పాపం. ఎవరై అంటే బలరాముడు. అది నిద్ర మత్తు అవ్వచ్చు, మరో మత్తు అవ్వచ్చు, తిరిగి తిరిగి అలసిపోయినటువంటిదైనా అవ్వచ్చు. ప్రస్తుతం మాత్రం ఎలా ఉన్నాడంటే లేపినా లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అట్లా ఉన్నటువంటి బలరాముణ్ణి వదిలిపెట్టి, బలరాముడు లేకుండా జనార్దనుడు వచ్చాట. ఎవరిని తీసుకుని వచ్చాడంటే సుభద్రార్జునుల యొక్క వివాహం ఎవరికైతే ఇష్టమో సమ్మతమో వాళ్ళని తీసుకుని వచ్చాడు జనార్దనుడు. ఎవరయ్యా వాళ్ళు అంటే సహా క్రూరేణ శిశినా సత్యకేన గదేన చ వసుదేవేన దేవక్యా ఆహుకేన చ ధీమత. దేవకీ వసుదేవులు, సుభద్ర యొక్క తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులను తీసుకుని అక్రూరుడు, సిని, సత్యకుడు, గదుడు మొదలైనటువంటి వాళ్ళని తీసుకుని, ఆహుకుడు మొదలైనటువంటి వాళ్ళని తీసుకుని, వీళ్ళందరికీ కూడా సుభద్రార్జునుల యొక్క వివాహం సమ్మతమైనటువంటి విషయం, ఒక్క బలరాముడికి తప్ప. అందువల్ల వీళ్ళని తీసుకుని ముందుగా ఆజగామపురీం రాత్రౌ ద్వారకాం స్వజనైర్వృత. అదే రోజు రాత్రిపూట ద్వారకా నగరానికి వచ్చేసాట. ఆజగామపురీం రాత్రౌ, ఎందుకంటే అదే రోజు రాత్రి దివ్యమైనటువంటి ముహూర్తం అని శ్రీకృష్ణ పరమాత్ముడే ముందు సూచించడం జరిగింది. 12వ రోజు వివాహము, అక్కడ ముహూర్తం సమీపించిందని అంతకుముందు అధ్యాయంలోనే శ్రీకృష్ణ పరమాత్ముడే చెప్పుకున్నాడు. బయలుదేరదాం. అదే ముహూర్తం విషయం, ఎట్లాంటి ముహూర్తము, దాని గొప్పతనం ఏంటో అర్జునుడు పూర్వపు శ్లోకాల్లో చెప్పాడు. ఆజగామపురీం రాత్రౌ ద్వారకాం స్వజనైర్వృత. స్వజనై అంటే తన యొక్క బంధువులతో ఈ వివాహాన్ని దగ్గర ఉండి జరిపించడానికి కృష్ణ పరమాత్ముడు దేవకీ వసుదేవులతో పాటుగా పెద్దవాళ్ళని తీసుకుని వస్తున్నాడు. ఎందుకంటే సుభద్ర కోరుకునేది అదే, తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆ వివాహాన్ని జరిపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఇందాల కన్నీళ్లు పెట్టుకుంది. అట్లాంటి ఆ చెల్లెలి మనోరథం కోసం అని చెప్పేసి తల్లిదండ్రుల్ని ఒప్పించి తీసుకొస్తున్నాడు. పూజయిత్వాతు దేవేశో నారదాదీన్ మహాయశా. రాగానే ఇక్కడ అంతఃపురంలో ఎవరున్నారు? అప్పటికే ఇంద్రాది దేవతలు ఉన్నారు, అలాగే వశిష్ఠుడు, అరుంధతీదేవి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నారదాది మహర్షులు ఎవరైతే వేంచేసి ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూజయిత్వా, చక్కగా కృష్ణ పరమాత్ముడు తన పట్టపురాణులతో పాటుగా పూజించి కుశల ప్రశ్నలు అడిగి, కుశల ప్రశ్నముక్త్వాతు దేవేంద్రాణం అభియాచిత. దేవేంద్రాదులు మొదలైనటువంటి వాళ్ళందరినీ కూడా అడగవలసినటువంటి కుశల ప్రశ్నలు వేశాడు పరమాత్ముడు. అలాగే వాళ్ళు అడిగినటువంటి వారికి కూడా ఉత్తరం ఇచ్చాడు, ప్రత్యుత్తరం ఇచ్చాడు పరమాత్ముడు. ఆ తర్వాత వైవాహిక క్రియ గురించి ప్రస్తావన, వీరిద్దరి యొక్క వివాహ విషయం. వైవాహికీం క్రియాం కృష్ణ సతథేత్యేవ ముక్తవాన్. వైవాహికీం క్రియాం కృష్ణ, శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ సుభద్రార్జునుల యొక్క వివాహ క్రియ గురించి ప్రస్తావించి సహ తథా ఇది ఉక్తవాన్, ఏవ ముక్తవాన్, తథేత్యేవ ముక్తవాన్, ఈ విధంగా పలికాడు. దీనికి సిద్ధంగానే ఉన్నామని వాళ్ళు తెలిపారు, ఇక్కడ వీళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు ఆహుకో వసుదేవశ్చ సహా క్రూరస్సాత్యకి అభిప్రణమ్య శిరసా పాకశాసనమబ్రువన్. పాకశాసనుడు అంటే దేవేంద్రుడు. కృష్ణుడు నమస్కారం చేసిన తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేశారు. ఇదిగో వీళ్ళందరూ యదువీరులందరూ కూడా శిరస అంటే శిరస్సు వంచి నమస్కారం చేశారు. సాత్యకి, ఆహుకుడు, వసుదేవుడు వీళ్ళందరూ కూడా అభిప్రణమ్య
తిరిగి వాళ్ళు కూడా శిరస నమస్కారం చేశారు ఇంద్రాది దేవతలు. అప్పుడు దేవదేవ నమస్తేస్తు లోకనాథ జగత్పతే వయం ధన్యాస్మ సహితైర్బాంధవై సహిత ప్రభో కృత ప్రసాదాస్తు వయం తవ వాక్యేన విశ్వజిత్. హే విశ్వజిత్ అంటూ ఈ వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇంద్రాది దేవతల్ని స్తుతిస్తున్నారు. దేవదేవ నమస్తే అస్తు, నీకు నమస్కారం నాయన. ఓ లోకనాథ, ఓ జగత్పతే నీకు నమస్కారం. వయం ధన్యాస్మ, ఈ రోజు మేము ధన్యులమయ్యాం, పావనమయ్యాం. ఎవరితో పాటుగా? సహితై బాంధవై సహిత ప్రభు, మేము మా బంధువులతో పాటుగా సోదరులతో పాటుగా అందరం నీ రాకతో మేము ఇక్కడ ధన్యులమయ్యాం, పావనమయ్యామయ్యాం. కృత ప్రసాదాస్తు వయం, వయం కృత ప్రసాద, నీ రాకతో మేము పావనమయ్యాము, నీ అనుగ్రహంతో మేము ప్రసాదులమయ్యాము. అంటే నీ అనుగ్రహం, నీ ఆశీస్సులు మాకు లభించాయి. తవ వాక్యేన విశ్వజిత్, నీ వాక్కులతో ఈ వివాహ విషయంలో నీ రాకతో మేము పావనమయ్యాం, మేము సంతోషించామని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ ధన్యత్వాన్ని ప్రకటించారు ఇంద్రాదుల రాక. ఆ తర్వాత ఏవముక్త్వా ప్రసాద్యైనం పూజయిత్వా ప్రయత్నతః మహేంద్ర శాసనాత్ సర్వే సహిత ఋషిభిస్తదా. ఈ విధంగా మహేంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని వసుదేవాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ ఏ విధంగా పూజించాలో శాస్త్రబద్ధంగా పూజించి ప్రయత్నత అన్నారు. ప్రయత్నత అంటే యథాశక్తి, ఎటువంటి లోటు రాకుండా వాళ్ళ ప్రయత్నం అనుకూలంగా పూజించి మహేంద్ర శాసనాత్, శాసనము అంటే ఆజ్ఞ, ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో సర్వే సహిత ఋషిభిస్తదా, మహేంద్రుని యొక్క ఆజ్ఞతో అలాగే ఋషుల చేత మొత్తం అందరూ కూడా వాళ్ళ ఆజ్ఞని తీసుకుని ఇక చేయవలసినటువంటి తదుపరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏంటంటే వివాహం కారయామాసు శక్రపుత్రస్య శాస్త్రతః. శక్రపుత్రుడు అంటే దేవేంద్రపుత్రుడు అయినటువంటి అర్జునుడిని, ఆ అర్జునుడికి శాస్త్రతః, శాస్త్రబద్ధంగా వివాహం కారయామాసు, వివాహాన్ని జరిపించాలనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంద్రుని కుమారుడైనటువంటి అర్జునుడికి విధి ప్రకారం శాస్త్రబద్ధంగా. అటు పక్కనేమన్నా, ఎందుకంటే ఇటు అర్జునుడు అటు సుభద్ర ఇద్దరు గాంధర్వ వివాహం చేసుకుందాం అనుకున్నారు. కానీ గాంధర్వ వివాహం కాదు, నిజంగా దేవతలే వచ్చి స్వయంగా వధూవరుల్ని అలంకరించి వివాహం జరిపిస్తున్నారు. చూడండి ఎంత అత్యద్భుతమైనటువంటి సన్నివేశమో మహాభారతంలో. ఇంద్రాది దేవతలే వచ్చి పెళ్లి జరిపిస్తున్నారు, అర్జునుడి వివాహం జరిపిస్తున్నారు. అరుంధతి సచీదేవి రుక్మిణీ దేవకీ తథా. అరుంధతి అలాగే సచీదేవి ఇంద్రుడి భార్య, అలాగే కృష్ణుడి భార్య అయినటువంటి రుక్మిణి, అలాగే దేవకీదేవి వసుదేవుని భార్య దేవకి మొదలైనటువంటి వాళ్ళు దివ్య స్త్రీభిశ్చ సహిత సుభద్రాయ శుభాక్రియా. అనేకమైనటువంటి దివ్య స్త్రీలు, అప్సరసులు, గంధర్వ స్త్రీలు ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో పాటుగా అందరూ కలిసి సుభద్రాయ శుభాక్రియా, సుభద్రకి చేయవలసినటువంటి మంగళకరమైనటువంటి ఆ క్రియలన్నీ కూడా జరిపించారు. వివాహాత్ పూర్వం జరిపించవలసినటువంటివన్నీ కూడా జరిపించారు, మంగళ స్నానాలు చేయించి. అలాగే ఇటు పక్కన అర్జునుడికి కూడా అర్జునేనాపి తథా సర్వా క్రియా భద్రా ప్రయోజయన్. శుభకరమైనటువంటి క్రియలు ఏవైతే చేయించాలో అవన్నీ కూడా పురోహితుడి దగ్గర ఉండి జరిపించాడు అర్జునుడికి. స్నాతకాలు మొదలైనటువంటివన్నీ కూడా. ఎవరు ఈ జరిపించినటువంటి పెళ్లి పెద్ద ఎవరయ్యా అంటే మహర్షి కాశ్యపోహోత, కాశ్యప మహర్షిట ఆయన వచ్చారు. నారదాది మహర్షులతో పాటుగా కాశ్యప మహర్షి వచ్చారు. కశ్యప ప్రజాపతి కుమారుడు కాశ్యపుడు. మహర్షి కాశ్యపోహోత, ఆయన హోత అంటే ఈ వివాహానికి పెళ్లి పెద్ద ప్రధానమైనటువంటి వాడు. వివాహ తంతునంతా కూడా ఏది ఎలా జరిపాలో అలా జరిపించడానికి ఎవరైతే పక్కన పెద్దవాళ్ళుగా ఉంటారో ఆయన హోత అంటారు. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? నారదాదులు. సదస్యాహ నారదాదయ, నారదాదయ సదస్యాహ అంటే ఆ సభలో కూర్చునేటువంటి పెద్దవాళ్ళు నారదాది మహర్షులు అయినటువంటి వాళ్ళందరూ కూడా. మహర్షి కాశ్యపోహోత సదస్యా నారదాదయ పుణ్యాశిష ప్రయోక్తార సర్వే తే తదార్జునే. వీళ్ళందరూ కూర్చుని సభలో ఎప్పుడు ఏ విధంగా ఆశీస్సులు అందించాలో పుణ్యమైనటువంటి మంగళప్రదమైనటువంటి ఆశీస్సులని ప్రయోక్తార సర్వే
వాళ్ళందరూ కూడా చక్కగా ఆశీస్సులిస్తున్నారు. అక్కడ బ్రాహ్మణుడు ఈ విధంగా జరుగుతున్నాను కానీ పెద్దవాళ్ళందరూ తథాస్తు అంటారు. ఆశీర్వదించే సమయం వచ్చినప్పుడు చక్కగా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. తథాహి తదా అర్జునే, అర్జునుడికి ముందుగా అక్కడ చేయవలసినటువంటి అభిషేకాదులు చక్కగా దివ్య స్నానాలు చేయించారు ఇద్దరికి కూడా. అభిషేకం తదా కృత్వా మహేంద్ర పాకశాసనిం, పాకశాసనిం అన్నారు. పాకశాసనిం అంటే అర్జునుడు. మహేంద్రుడు స్వయంగా దగ్గరుండి దేవేంద్రుడు తన కుమారుడైనటువంటి అర్జునుడికి అభిషేకం కృత్వా చేయవలసినటువంటి మంగళ స్నానాలన్నీ చేయించి లోకపాలైస్తు సహిత సర్వదేవైరభిష్టుత. ఎవరితో చేయించాడు, ఎవరితో కలిసి అంటే సహిత అన్నారు. దేవేంద్రుడు లోకపాలకులతో కలిసి చేయించాడు. అంతేకాకుండా సర్వదేవైరభిష్టుత, సమస్తమైనటువంటి దేవతల యొక్క అభిష్టం మేర లోకపాలకులతో పాటుగా, దిక్పాలకులతో పాటుగా, లోకాలను పరిపాలించేటువంటి వాళ్ళతో, ఆయన మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో పాటుగా అభిషేకం కృత్వా తన కుమారుడైనటువంటి అర్జునుడికి చక్కటి దివ్యమైనటువంటి మంగళకర స్నానాలు చేయించి కిరీటాంగదహారాజ్యైర్ హస్తాభరణ కుండలై, కిరీట అంగద హారములు, హస్త ఆభరణ కుండలములు మొదలైనటువంటి ఏవైతే అలంకారాలు ఉంటాయో అవన్నీ కూడా అలంకరింపజేశారు పెద్దలు అర్జునుడికి. కిరీటము, అలాగే మంగళకరమైనటువంటి హారాలు, అలాగే చేతులకు పెట్టుకునేటువంటి హస్తాభరణాలు, చెవులకు పెట్టుకునేటువంటి కుండలాలు, ఇవన్నీ కూడా భూషయిత్వా తదా పార్థం ద్వితీయమివ వాససం. ఆ విధంగా అలంకరించబడినటువంటి పార్థుడు ఎలా ఉన్నాడు అర్జునుడు అంటే ద్వితీయమివ వాససం. వాససము అనే పదానికి అర్థం ఇంద్రుడు. ద్వితీయమివ వాససం, రెండవ ఇంద్రుడిలా ప్రకాశిస్తున్నట్ట ఈ అలంకారాలతో. అంటే ఇంద్రుడు అంత చక్కగా షోక్గా ఉంటాడని అర్థం. ఈయన ఇంకా షోక్గా ఉన్నాడని అర్జునుడి మించి. అర్జునుడు ద్వితీయమివ వాససం అంటే చక్కగా మంగళకరమైనటువంటి అలంకారాలు, వస్త్రాభరణము మొదలైనటువంటివన్నీ కూడా దివ్య పురుషుల యొక్క సంకేతాలు అవన్నీ కూడా. పుత్రం పరిష్వజ్య తదా ప్రీతిమాప పురందర. పుత్రం పరిష్వజ్య, ఆ అలంకారాలు అవి చూసేటప్పటికీ నిజంగా సామాన్యమైనటువంటి తండ్రి పుత్రుణ్ణి ఎలా దగ్గరికి తీసుకున్నాడో అలా దేవేంద్రుడు పరిష్వజ్య పుత్రం అన్నారు. అర్జునుని ఒక్కసారి ఆలింగనం చేసుకున్నట్ట ఇంద్రుడు, మురిసిపోయాట. చూడండి, ఆ పుత్ర వాత్సల్యం అనేటువంటిది దేవతలకు కూడా ఎలా ఉంటుందనేది ఎంత సహజంగా వ్యాసుడు వర్ణించారు. పుత్రం పరిష్వజ్య తదా ప్రీతిమాప పురందర. ఒక్కసారి పుత్రుడిని ఆలింగనం చేసుకుంటే వచ్చే ఆనందం, సుఖం అంతా ఇంత కాదు. పురంధరుడే ప్రీతిమాప, దేవేంద్రుడే సంతోషపడిపోయాట ఆ పుత్రుని హత్తుకునేటప్పటికి. అందులో పెళ్లి కుమారుడుగా, మామూలు కూడా కాదు. అక్కడ శచీదేవి తదా భద్రాం అరుంధత్యాదిభిస్తదా. శచీదేవి అలాగే అరుంధతి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా భద్రాం, సుభద్రాదేవిని అలంకారం చేస్తున్నారు. అంటే ఇటు పక్కనే ఉన్న పురుషుల విభాగం ఓ పక్కగా ఉంది, స్త్రీల విభాగం మరో పక్కన. చక్కగా ఇప్పటికి కూడా వివాహాలు చూసారా, తంతులు ఇలాగే నడుస్తూ ఉంటాయి. అలాగే అక్కడ సుభద్రార్జునుల యొక్క వివాహం కూడా ఓ పక్కనేమన్నా ఇంద్రాది దేవతలు, మహర్షులు, ఇటు పక్కనేమన్నా శచీదేవి, అరుంధతి మొదలైనటువంటి వాళ్ళందరూ ఇటు పక్కన. కారయామాస వైవాహ్య మంగళాన్యాదవ స్త్రియ. మంగళాని, ఇక్కడ అనేకమైనటువంటి స్త్రీలు కూడా ఉన్నారు. ఎవరైతే గంధర్వ స్త్రీలు, అలాగే వీళ్ళతో పాటుగా వచ్చినటువంటి యాదవ స్త్రీలు కొంతమంది ఉన్నారు. ఆ యాదవ స్త్రీలందరూ కూడా మంగళకరమైనటువంటి ఆభరణాలతో వివాహానికి తగినటువంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ తంతులన్నీ జరిపించారు. సహాప్సరోభిర్ముదిత భూషయిత్వా స్వభూషణై. అక్కడ సుభద్రాదేవికి ఏ లోటు రాకుండా ఉండేటువంటి ఆభరణాలు ఉంటే అప్సరసలు అప్సరోభి ముదిత, అప్సరసల చేత, ముదిత అనే పదానికి అర్థం సంతోషంగా, ఆనందంగా అర్థం. సహాప్సరోభిర్ముదిత భూషయిత్వా స్వభూషణై. వాళ్ళు సంతోషించి, ఇదిగో ఇది స్వభూషణము అంటే వాళ్ళు ధరించినటువంటి అలంకారాలు చాలా సంతోషంగా కన్న కూతురికి తొడిగినట్టుగా తొడుగుతున్నారు అక్కడ సుభద్రాదేవి. భూషయిత్వా స్వభూషణై. వాళ్ళు అలంకరించుకున్నటువంటి గొప్ప గొప్ప అలంకారాలు ఏవైతే ఉంటాయంటే దివ్యలోకంలో వాళ్ళు వేసుకునేటువంటి అలంకారాలన్నీ ఇక్కడ సుభద్రకి ఏర్పాటు చేశారు, అలంకరింపజేశారు.
చూసుకుని ఇక మురిసిపోతున్నారు ఆ సుందరిని. పౌలోమీమివ మన్యంతే సుభద్రాం తత్ర యోషితః. అద్భుతమైనటువంటి వీరనారైనటువంటి పౌలోమిలాగా మన్యంతే సుభద్రాం, సుభద్రని చూసి వాళ్ళు భావించుకున్నారట. తత్ర యోషితః, యోషితః అంటే స్త్రీలందరూ కూడా. తతో వివాహో వవృధే కృతః సర్వగుణాన్వితః. వివాహో వవృధే కృతః, వివాహ ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఎట్లా అంటే సర్వగుణాన్వితః అన్నారు. సమస్తమైనటువంటి గుణములతో కూడుకున్నటువంటి శాస్త్రబద్ధమైనటువంటి వివాహ విధిని అక్కడ చేశారు. అంతేగాని అర్జునుడు గాంధర్వ వివాహం చేసుకుందాం అనుకున్నాడు కానీ ఈ విధంగా వివాహం జరుగుతుందని సుభద్రార్జునుడికి కూడా తెలియదు. అంత ఘనంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ఏర్పాట్లు చేశాడు. దివ్యమైనటువంటి, అంటే తనని నమ్ముకున్నటువంటి భక్తుడైనటువంటి అర్జునుడికి, అలాగే తన్నే నమ్ముకున్నటువంటి సోదరైనటువంటి సుభద్రకి ఎటువంటి ఘనమైనటువంటి వివాహమో చూడండి. మహాభారతంలో ఇటువంటి వివాహం ఇంకెవరికి జరగలేదు. మొత్తం ఇంద్రాది దేవతలు వచ్చి ఈ విధంగా వాళ్ళే అలంకారాలు చేసి, మంగళకరమైన స్నానాలు అలంకారాలు చేసి వివాహం జరిపిస్తున్నారు. తస్యాహ పాణిం గృహీత్వాతు మంత్రైః హోమ పురస్కృతం. అద్భుతమైనటువంటి మంత్రాల మధ్యలో హోత అనేటువంటిది ఎవరో పైన చెప్పేశారు. స్వయంగా కాశ్యప మహర్షి హోతగా ఉన్నటువంటి సమయంలో ఆ వివాహ ముహూర్తంలో శుభముహూర్తం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు తస్యాహ పాణిం గృహీత్వా, అర్జునుడు ఆమె యొక్క పాణిని గ్రహించడం జరిగింది. పాణిగ్రహణం అంటారు దాన్ని. పాణిగ్రహణం, చేయి పట్టుకోవటం. మామూలుగా ముహూర్త సమయానికి ఈ పాణిగ్రహణం ఒకటి, అలాగే జీలకర్ర బెల్లం వధూవరులు శిరస్సును ధరించడం అనేటువంటి ఇవి ముహూర్త సమయానికి చేయవలసిన అంశాలు. తస్యాహ పాణిగ్రహణం గృహీత్వాతు మంత్రైర్హోమ పురస్కృతం. కాశ్యప మహర్షి అక్కడ దివ్యమైనటువంటి మంత్రోచ్చారణ చేస్తూ ఉంటే ఇక్కడ హోమ పురస్కృతం, అక్కడ హోమగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటే అద్భుతమైనటువంటి విధంగా దివ్యమైనటువంటి పద్ధతిలో సుభద్రార్జునుల యొక్క వివాహం జరుగుతుంది. సుభద్రయా బభౌ జిష్ణు సత్యా ఇవ సచీపతి. ఎలా అంటే సత్యా ఇవ సచీపతి, ఇంద్రుడికి సచీపతిలాగా, ఆర్య సచీపతిలాగా సుభద్రయా బభౌ జిష్ణు. ఈ సుభద్ర వలన జిష్ణు అర్జునుడు బభౌ ప్రకాశించాట. సచీదేవి వలన ఇంద్రుడు ప్రకాశించినట్టుగా సుభద్ర వలన అర్జునుడు ప్రకాశించాడు. అంటే అక్కడ ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు, అక్కడ సచీదేవి లాంటి సుభద్ర అనేటువంటి ఉపమానాన్ని వ్యాసుల వారే చెప్తున్నారు ఇక్కడ. సా జిష్ణుమధికం భేజే సుభద్రా చారు దర్శన. అప్పటి నుంచి సా అంటే ఆ సుభద్ర, చారు దర్శన సుభద్ర, సుందరమైనటువంటి కళ్ళు కలిగినటువంటి, నేత్రములు కలిగినటువంటి, చూపు కలిగినటువంటి ఆ సుభద్ర. జిష్ణు అధికం భేజే, అర్జునుని ఆ క్షణం నుంచి అధికం భేజే, ఎక్కువగా సేవించడం, ఎక్కువగా ఆరాధించడం జరిగింది మనసులో. అప్పటిదాకా అర్జునుడు ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అందరూ అర్జునుడి గురించి చెప్పుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎవరిని ఉదహరించవలనా అర్జునుడినే ఉదహరిస్తున్నారు. ఇవన్నీ విన్నది కానీ ఈ విధంగా చూడటము, ఆ తర్వాత మోహావిష్ఠురాలవటం, ఇప్పుడు ఏమన్నా వివాహం కూడా అయ్యేటప్పటికీ క్రమంగా అధికమైనటువంటి ప్రేమానురాగాలు, సేవా దృక్పథము, ఆరాధన భావన ఇవన్నీ కలిగే సుభద్రలో ఒక్కసారిగా. పార్థస్య సదృశీ భద్ర రూపేణ వయసా తథా. పార్థస్య సదృశీ భద్ర, పార్థుడికి సమానమైనటువంటి రూపము గుణములు కలిగినటువంటిది భద్ర, సుభద్ర. రూపేణ వయసా తథా. మనం ఎప్పుడైనా ఈడుజోడు బాగుంటే ఎలా అయితే అనుకుంటామో అలా వీళ్ళిద్దరిని చూసి కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఈడుజోడు ఎంత బాగుందో, చూడముచ్చటగా ఉన్నారు. అంటే అబ్బాయి రూపము, అమ్మాయి రూపము, అబ్బాయి వయస్సు, అమ్మాయి వయస్సు చూడముచ్చటగా ఉన్నాయి అనుకుంటూ రూపేణ వయసా భద్ర పార్థస్య సదృశీ. అలాగే సుభద్ర కూడా, సుభద్రాయాశ్చ పార్థోపి సదృశో రూపలక్షణై. పార్థో అపి అన్నారు ఇక్కడ. అంటే పార్థుడి కంటే ఒక వంతు అధికమైనటువంటి రూప సౌందర్యాలు కలిగింది ఎవరై అంటే సుభద్రాయాశ్చ, సుభద్ర. పార్థోపి సదృశో రూపలక్షణై, సదృశ అంటే సమానమైనటువంటి రూప లక్షణాలు కలిగినది అయింది సుభద్ర కూడా. పార్థుడు అటు సుభద్ర, వీళ్ళిద్దరి యొక్క రూప గుణ వయస్సులు మొదలైనటువంటివన్నీ కూడా సమానంగా ఉన్నాయని చెప్పి ఈ శ్లోకంలో వర్ణించారు.
అదే మాట వచ్చినటువంటి పెళ్లి పెద్దలు, పెళ్లికి వచ్చినటువంటి బంధువులు వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఇత్యూచుశ్చ తదా దేవాః ప్రీతాః సేంద్ర పురోగమా. సేంద్ర పురోగమా విడతీస్తే సా ప్లస్ ఇంద్ర పురోగమా అంటే ఇంద్రుణ్ణి ముందు పెట్టుకుని ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, గంధర్వులు ఎవరైతే ఉన్నారో, మహర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీతాః దేవాః సంతుష్టి చెందినటువంటి దేవతలు, ఆనందంతో ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఇత్యూచుః తదా వాళ్ళు కూడా ఈ విధంగా అనుకుంటున్నారట. ఈడు జోడు ఎంత చక్కగా ఉందో అని. ఏవం నివేశ్య దేవాస్తే గంధర్వై సాప్సరో గణై ఆమంత్ర్య యాదవాः సర్వే విప్రజగ్ముర్ యథాగతం యథాగతం. ఆమంత్ర్య అంటే ఇక సెలవు తీసుకోవటం. వచ్చిన పని అయిపోయింది, జరిపించవలసినటువంటి పెళ్లి యథావిధంగా యథాశాస్త్రంగా వాళ్ళిద్దరూ గంధర్వ వివాహం చేసుకుందాం అనుకున్నారు. అంతకంటే అంగరంగ వైభవంగా సకలమైనటువంటి దేవతలే వచ్చి, ఇంద్రాది దేవతలే వచ్చి స్వయంగా వివాహం జరిపించారు. ఇటు సుభద్ర తల్లిదండ్రులు ఉన్నారు, అటు అర్జునుడి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తండ్రి అయినటువంటి ఇంద్రుడు స్వయంగా ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా అటు పక్కన ముందే ధర్మరాజు యొక్క ఆశీస్సులు అందుకున్నాడు అర్జునుడు. ఈ వివాహం చేసుకునా వద్దా అని చెప్పి ధర్మరాజు యొక్క ఆజ్ఞ తీసుకునే ఇదిగో ఈ కార్యదీక్షలోకి దిగాడు అర్జునుడు. ఇదొక దీక్ష సాధించాడు మొత్తానికి. ఇవన్నీ ఏవం నివేశ్య దేవాః ఈ విధంగా చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ చేసి దేవతలు గంధర్వై సాప్సరో గణై అప్సరస గణములతో గంధర్వులతో పాటుగా మొత్తం ఆమంత్ర యాదవాः సర్వే దేవతలతో పాటుగా యాదవులైనటువంటి వచ్చినటువంటి యాదవులు కూడా విప్రజగ్ముర్ యథాగతం ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకున్నారు. అంటే దేవతలు ఏమన్నా ఊర్ధ్వలోకానికి, యాదవులు ఏమన్నా మళ్ళీ తిరిగి ద్వీపంలోకి వెళ్దామని నిశ్చయించుకుంటున్నారు అక్కడికి. యాదవాః పార్థమామంత్ర్య అంతర్ద్వీపం గతాస్తదా. దేవతలు ఎప్పుడైతే ఊర్ధ్వలోకానికి వెళ్ళారో శ్రీకృష్ణుడు మొదలైనటువంటి యదువీరులందరూ కూడా అందరూ మళ్ళీ వీళ్ళిద్దరినే వదిలిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారు? పార్థం ఆమంత్ర్య అర్జునుడిని వదిలిపెట్టేసి అంతర్ద్వీపం గతాస్తదా మళ్ళీ అంతర్ద్వీపానికి వెళ్ళిపోయారు అదే రోజు రాత్రి పూట. వివాహ ముహూర్తానికి వచ్చారు, పెళ్లి జరిపించారు, 2 గంటలు ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు, ద్వీపంలోకి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరికీ ఏకాంతాన్ని అందించారు. వాసుదేవస్తదా పార్థమువాచ యదునందన వెళ్తూ వెళ్తూ వాసుదేవుడు అర్జునుడితో ఈ విధంగా చెప్పి వెళ్ళాట. ఏమని? పార్థమువాచ యదునందన యదువంశ శ్రేష్ఠుడైనటువంటి వాసుదేవుడు అంటున్నాడు. ఏమని చెప్పాడంటే ఒకే ఒక్క సలహా చెప్పాడు. నాయన, ఇక్కడి నుంచి ఫలానా రోజున నువ్వు నా యొక్క రథాన్ని తీసుకుని సుభద్రని తీసుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరు అని సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. ఏ రోజు ముహూర్తం కూడా ఆయనే పెట్టాడు, పెద్ద ఆయనే. 20 దివసాన్ పార్థ ఇక్కడి నుంచి 20 వింశతి అంటే 20, 20 అంటే 22. ఇక్కడి నుంచి 22 రోజులు గడిచిన తర్వాత అన్నాడు. ఒక్కసారి లెక్క పెట్టుకోండి. ఇప్పటికీ వాళ్ళు ఆ ద్వీపంలోకి వెళ్ళి 12 రోజులు గడిచాయి. అక్కడ 12 రోజులు కూడా మహాదేవుని యొక్క ఆరాధన చేశారు. 12వ రోజు శుభముహూర్తం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు అనుకున్నాడు. అదే విషయాన్ని అర్జునుడికి సూచించాడు. ఇక్కడ వివాహం జరిపించారు 12 రోజులు. ఆ తర్వాత 22 రోజులు, 12, 22 కలిపితే మొత్తం 34 లెక్క సరిపోయింది. వాళ్ళు మొత్తం ద్వీపంలో 34 రోజులు వ్రతం చేద్దామని అనుకుని వెళ్ళారు. కాబట్టి అంటే మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు రావటము, వివాహం జరిపించడము, తల్లిదండ్రులను తీసుకువచ్చి మళ్ళీ ద్వీపం దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. మధ్యలో ఎవరో మిస్ అయ్యారు ఈ వివాహాన్ని. ఆ మిస్ అయినటువంటి వాళ్ళు అంటే ఈ వివాహానికి చూడటానికి నోచుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తర్వాత అర్జునుడితో యుద్ధం చేయడానికి సన్నిధులవుతారు. 20 దివసాన్ పార్థ ఇహోష్య భరతర్షభ. ఇహా ప్లస్ ఉష్య అన్నారు అక్కడ. ఇహోష్య అంటే ఇక్కడ ఈ ప్రదేశంలో నువ్వు ఇంకా 22 రోజులు ఇక్కడే ఉండి ఈ సుభద్ర చేసిన సపర్యలన్నీ అందుకుని మామకం రథమారుహ్య శైవ్య సుగ్రీవయోజితం. శైవ్య సుగ్రీవము మొదలైనటువంటి గుర్రాలతో పూంచినటువంటి నా రథాన్ని తీసుకుని, మామకం రథం అన్నాడు అక్కడ కృష్ణ పరమాత్ముడు. నా రథాన్ని స్వయంగా నువ్వు అధిరోహించు. ఆరుహ్య నా రథాన్ని నువ్వెక్కు. అద్భుతమైనటువంటి రథం. శైవ్య సుగ్రీవం అనేటువంటి హయముల చేత విరాజిల్లేటువంటి నా యొక్క రథాన్ని అధిరోహించి సుభద్రయా సుఖం పార్థ పాండవ ప్రస్థమావిష.
నీ భార్య నా సోదరి అయినటువంటి సుభద్రని తీసుకుని సుఖంగా ఓ పార్థ ఖాండవ ప్రస్థం ఆవిష, ఖాండవ ప్రస్థానికి నువ్వు ప్రవేశించవయ్యా. యాదవై సహిత పశ్చాత్ ఆగమిష్యామి భారత. కొంతకాలమైన తర్వాత నేను నా బంధువులతో పాటుగా యాదవై సహిత, యాదవులందరినీ తీసుకుని పశ్చాత్ ఆగమిష్యామి, ఆ తర్వాత నేను నిన్ను కలుసుకుంటాను ఇంద్రప్రస్థంలో అని చెప్పి, యతి వేషేణ నియతో వసత్వం రుక్మిణీ గృహే. ఈ రుక్మిణీ గృహంలో నువ్వు అప్పటిదాకా యతివేషేణ నియత, ఈ వేషంలోనే, యతి సన్యాసి వేషంలోనే నియమ నిష్టలతో హాయిగా ఇక్కడ నువ్వు నివసించవచ్చు. త్వం వస, నీవు నివసించు. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కుంతీదేవి యొక్క ఆశీస్సులు తీసుకుని మళ్ళీ అక్కడ జరగవలసినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. యతివేషేణ నియతో, నియత అన్నాడు అంటే నియమ నిష్టలతో. నువ్వు ఆ విషయంతోనే వచ్చావు కాబట్టి ఆ వేషంలోనే వస త్వం రుక్మిణీ గృహే, రుక్మిణీ గృహంలో నువ్వు నివసించు అన్నాడు. అంతే, ఆ మాట చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చిన వాళ్ళందరినీ తీసుకుని మళ్ళీ ద్వీపంలోకి వెళ్ళిపోయాడు. ఏవముక్త్వా ప్రచక్రామ అంతర్ద్వీపం జనార్దన కృతోద్వాహస్తతః పార్థ కృతకార్యోऽభవత్ తదా. కృత ఉద్వాహ, ఉద్వాహము అనే పదానికి అర్థం వివాహం. ఉద్వాహం కృత, జరిపించవలసినటువంటి వివాహం జరిపించేశాడు. అర్జునుడు, పార్థుడు కృతకార్య అభవత్, అర్జునుడు కాస్త వచ్చిన పని నెరవేరింది అనుకున్నాడు. ద్వారకా నగరానికి వచ్చింది ఈ పని మీదే, వచ్చిన పని నెరవేరిందని అర్జునుడు అనుకున్నాడు. అక్కడ జనార్దనుడు కూడా వివాహం జరిపించేశామనుకున్నాడు, సంతోషించాడు. తస్యాం చోపగతో భావః పార్థస్య సుమహాత్మనః తస్మిన్ భావః సుభద్రాయ అన్యోన్యం సమవర్ధత. ఈ 22 రోజుల్లో వీళ్ళిద్దరి మధ్యలో అన్యోన్యమైనటువంటి స్నేహభావం ఎలా పెరిగింది అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుల వారు. తస్యాంచ ఉపగతో భావః, ఏ భావాలైతే అర్జునుడిలో వర్ధిల్లుతున్నాయో అట్లాంటి భావాలే తస్మిన్ భావః సుభద్రాయా, అవే భావాలు అన్యోన్యం సమవర్ధత, ఇద్దరి మనసుల్లో అంకురించాయిట. అంటే వాళ్ళిద్దరి మధ్యలో స్నేహభావము, ప్రేమ భావములు మొదలైనటువంటివన్నీ కూడా చక్కగా అన్యోన్యం సమవర్ధత సమజాయత. స తథా యుయుజే వీరో భద్రయా భరతర్షభః అభినిష్పన్నయా రామః సీతాయేవ సమన్వితః. శ్రీరామచంద్రుడు సీతను వదిలిపెట్టకుండా ఎలా అయితే ఆలోచిస్తూ ఆవిడ గురించే ఉంటూ ఉంటాడో అలా సుభద్రయ యుయుజే సతథ, అర్జునుడి నిరంతరం భద్ర గురించి ఆలోచిస్తూ సుభద్ర యొక్క బాగోగులు చూసుకుంటూ ఉన్నట్టు అక్కడ. అపి జిష్ణుర్విజజ్ఞేతాం శ్రీశ్రీం సన్నతి క్రియాం దేవతానాం వరస్త్రీణాం రూపేణ సదృశీ సతీం. అర్జునుడు చాలా సంతోషించాట. ఓ పక్కన సిగ్గు, ఓ పక్కన ఇంత సంతోషకరమైనటువంటి వార్త వివాహం జరిగింది. అందులో రూపవతి అయినటువంటిది. ఎట్లాంటి రూపం అనేటువంటిది? దేవతానాం వరస్త్రీణాం, దేవతలలో శ్రేష్టమైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో అటువంటి శ్రేష్టమైనటువంటి దివ్యలోకంలో శ్రేష్టమైనటువంటి స్త్రీల రూపంతో సమానమైనటువంటి గుణం కలిగిన, రూపం కలిగినటువంటి భార్యని పొందినందుకు సంతోషిస్తున్నట్టు అర్జునుడు. స ప్రకృత్యా శ్రియా దీప్త్యా సంధిదీపే తయాధికం ఉద్యత్సహస్రదీప్తాంశు శరదీవ దివాకరః. శరత్కాలంలో వచ్చేటువంటి సూర్య భగవానుడు, దివాకరుడు అంటే సూర్యుడు. శరదీవ దివాకరః, శరత్కాలంలో వచ్చినటువంటి సూర్య భగవానుడు. సహస్రదీప్తాంశు, ఉద్యత్ సహస్రదీప్తాంశు, వేలాది కిరణాలతో, అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి వేలాది కిరణాలను ప్రసరింపచేసి ఏ విధంగా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లా సహా అర్జునుడు కూడా సహజ సిద్ధమైనటువంటి తన యొక్క కాంతితో సంధిదీపే తయా అధికం, అంతకంటే అధికంగా ప్రకాశిస్తున్నట్టు అర్జునుడు. అంత సంతోషంగా ఉన్నాడు ఇక్కడ. వివాహం అయిన తర్వాత అర్జునుడిలో కొత్త కాంతి ఏదో వచ్చింది మొత్తానికి. ఎట్లా ఉన్నాడంటే శరత్కాలంలో సూర్యకాంతి, వేలాది కిరణాలు కలిగినటువంటి సూర్యకాంతిని మించినటువంటి కాంతి అర్జునుడిలో కనిపిస్తుంది. ఆవిడ అంతే. సాతుతం మనుజ వ్యాఘ్రం అనురక్త యశస్విని, యశస్విని కీర్తిమంతురాలైనటువంటి మంగళప్రదమైనటువంటి సా సుభద్ర, మనుజ వ్యాఘ్రం అనురక్త, మనుజ వ్యాఘ్రం పురుషసింహమైనటువంటి ఆ అర్జునుని యందే అనురక్తురాలై కన్యాపురగత భూత్వా తత్పరా సమపద్యత. తత్పరా సమపద్యత, తత్పర అంటే ఆ అర్జునుణ్ణి సేవించేటువంటి విధంగా
సేవలు చేసుకుంటూ తరిస్తుందిట కన్యాపురంలో. రుక్మిణీ నివాసంలో వీరిద్దరికి బస ఏర్పాటు చేయటం జరిగింది. అక్కడే ఆ అర్జునుని సేవించుకుంటూ ఉంది సుభద్రాదేవి. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సుభద్రాహరణ పర్వణి ద్విచత్వారింశదధిక ద్విశతమో అధ్యాయ సమాప్త. ఇదేమన్నా చెప్పడం సుభద్రాహరణ పర్వం అన్నారు, కానీ సుభద్రార్జునుల వివాహం చాలా అద్భుతంగా తల్లిదండ్రుల సమక్షంలో జరిగింది. మరి ఇంకా హరణం ఎప్పుడు అంటే రాబోయే అధ్యాయాల్లో ఆ మిగతా హరణము అనేటువంటిది ఎలా జరిగింది, సుభద్రని అపహరించి తీసుకువెళ్ళటం అనేటువంటిది ఎలా జరుగుతున్నది అనేటువంటిది చెప్పటం జరుగుతున్నది. వివాహం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వార్త తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన సమయానికి సుభద్రని తీసుకుని అర్జునుడు బయలుదేరుతూ ఉంటే, అప్పుడు ఈ విషయం చూసినటువంటి కొంతమంది అక్కడ ద్వీపంలో ఉన్నటువంటి బలరామాదులకి నివేదించడం జరిగింది. ఈ అర్జునుడి గురించి నచ్చనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యుద్ధానికి రావటం, యుద్ధం చేయడానికి బయలుదేరటం, వారిని శ్రీకృష్ణుడు చేయటం జరిగింది. ఎలా శాంతింపజేశాడు, వాళ్ళు ఎవరెవరు వచ్చారు, ఏం జరిగింది అనేవన్నీ రాబోయే 2-3 అధ్యాయాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.